హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం మోస్ట్ అఫోర్డబుల్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీని అయితే రివ్యూ చేయబోతున్నాను. అదే వచ్చేసి మారుతి సుజుకి యొక్క ఎర్టిగా. అండ్ ప్రస్తుతం మన ముందున్న ఈ ఎర్టిగా వచ్చేసి మిడ్ వేరియంట్ BX ఇది. సో ఒక విధంగా ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కింద అయితే ఉంటుంది. మనకి కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఫర్ సపోజ్ మనకి ఆడియో సిస్టమ్ కానివ్వండి, సెకండ్ రోలో సెంట్రల్ ఆర్మ్రెస్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కూడా మీకు షేర్ చేస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జయబెరీ ఆటోమోటివ్స్ విశాఖపట్నం బ్రాంచ్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. ఆల్ రైట్, ఈ ఎర్టిగా ఏదైతుందో ఇది సెకండ్ బేస్ వేరియంట్ కింద అయితే వస్తుంది, VXA వేరియంట్. ఇక్కడున్న ఈ ఎర్టిగాకి అయితే మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అయితే ఈ ఎర్టిగా మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఈ ఎర్టిగా VXA వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 11,33,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ఎర్టిగా వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ CNG ఫ్యూల్ ఆప్షన్స్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి K సిరీస్ 4 సిలిండర్ 1.5 లీటర్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 101.6 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 136.8 న్యూటన్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి బోత్ 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే 20 kmpl వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో ఈ ఎర్టిగా VXA వేరియంట్ యొక్క ఎక్స్టీరియర్స్ అవి చూద్దాం. సో ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో దీని మీద మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు, మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో రైట్ ఫ్రమ్ ద బేస్ మోడల్ LXI నుంచి మనకి టాప్ మోడల్ ZXA ప్లస్ వరకు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ మిడ్ వేరియంట్ VXAలో కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. అండ్ కింద చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్స్కి ప్రొవిజన్ అయితే ఉన్నది. అండ్ ఇదంతా చూసుకోవచ్చు, మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు, ఒక ప్రాపర్ MPV లుక్ అయితే ఉంది. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి 185/65 సెక్షన్ 15 ఇంచ్ టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి ఇక్కడ వీల్ క్యాప్స్ అయితే వచ్చాయి. సో మనకి లోపల ఏంటంటే స్టీల్ వీల్స్ అయితే ఉంటున్నాయి. టాప్ మోడల్స్లో మనకి ఆబ్వియస్గా మనకి ఎలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినా మనకి 185 mm అయితే ఉంటుంది. నా బ్రేకింగ్ కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ ఈ సైడ్ క్లాడింగ్ ఏదైతే చూస్తున్నారు కదా, డోర్ క్లాడింగ్, ఇది అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సరీ అనమాట. సో ఇవి కొన్ని యాక్సరీ లోడెడ్ ఉన్నాయి. ఇంకా ORVMs విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోనే దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా ఇక్కడ చూసుకుంటే ORVMs వచ్చేసి ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి LED టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డోర్ వైజర్స్ అవి ఆఫర్ చేయడం జరుగుతుంది. అగైన్ ఇవి కూడా పార్ట్ ఆఫ్ యాక్సరీ ఇందాక చెప్పినట్టుగా. పైన చూసుకుంటే మనకి నార్మల్ యాంటెనా, ఇంక ఇక్కడ చూసుకోవచ్చు మనకి డోర్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి. సీ పిల్లర్ ఏరియా దగ్గర చూసుకుంటే మనకి క్వార్టర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా పెద్దగానే ఉంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు రియర్ సెక్షన్ ఏదైతే ఉందో డిఫాగర్ అయితే లేదు, జస్ట్ ప్లెయిన్ విండ్షీల్డ్. అండ్ దానిపైన ఇక్కడ చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ టైల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి బల్బ్ టైప్ టైల్ ల్యాంప్స్ అనమాట. అండ్ దాంతోపాటు చూసుకుంటే లోపల టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా మనకి బల్బ్ యూనిట్స్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో రియర్ పార్కింగ్ కెమెరా అంటూ ఏమీ రాదు. సో బేసిక్ మనకి ఏంటంటే రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి, 1 2 3 4. అండ్ కార్నర్స్లో చూసుకోవచ్చు మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కింద మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెనకాల ఈ గార్నిష్ అది పార్ట్ ఆఫ్ యాక్సరీ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ ఎర్టిగా 7 సీటర్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి బూట్ స్పేస్ అయితే మనకి ఇంత ఉంటుంది, ఆల్ 3 rows అన్ఫోల్డ్ చేయగా. సో ఇది వచ్చేసి మనకి 209 లీటర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 3 rows ఉన్నా సరే మనకి ఇంత బూట్ స్పేస్ అయితే ఉంది, 209 లీటర్స్. ప్రాబబ్లీ ఇక్కడ మీరు ఒక పెద్ద సూట్ కేస్ అండ్ చిన్న బ్యాగ్ అయితే పెట్టుకోవచ్చు, లేదా చిన్న మీడియం సైజ్ సూట్ కేసెస్ అయితే 2 పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. చిన్న బ్యాగ్స్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ 3 బ్యాగ్స్ అయితే ఫిట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బూట్ కింద ఫ్లోర్ కింద అడిషనల్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది, దట్స్ నైస్ థింగ్. సో టోటల్ మనకి కింద ఫాల్స్ ఫ్లోర్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు 5 people కనుక ట్రావెల్ చేస్తే ఈ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఫోల్డ్ అవుతాయి. సో 50 స్ప్లిట్ అనమాట. సో 2 ఫోల్డ్ చేయగా మనకి బూట్ స్పేస్ అయితే మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది. సో ఇలా బ్యాక్కి రిక్లైన్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం థర్డ్ రో కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పినట్టు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెనింగ్ కూడా చూడొచ్చు, బాగా వైడ్గా ఓపెన్ అయింది. సో ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ అనేది బాగుంటుంది.
ఎల్డర్లీ వాళ్ళు ఈజీగా ఎక్కొచ్చు. అండ్ దాంతోపాటు మిర్రర్స్ కూడా చూసుకున్నాం మనకి చాలా పెద్దగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వ్యూ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్, కింద డోర్స్లో చూసుకోవచ్చు మనకి డోర్ పాకెట్స్ అండ్ దాని పక్కన స్పేస్. అండ్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఇది హార్డ్ ప్లాస్టిక్ అనమాట, సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా. నా థర్డ్ రో క్యాబిన్లోకి వెళ్ళాలంటే ఈ సెకండ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ కింద ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్లీ ఇది ఇలా ఫోల్డ్ చేయొచ్చు, మీరు ఇలా ఫ్రంట్కి స్లైడ్ చేసి అండ్ ఇలా యాక్సెస్ చేయొచ్చు థర్డ్ రో సీట్స్. సో ఇలా యాక్సెస్ చేయగా ఆల్రైట్. సో చూస్తున్నారు కదా ఎర్తిగా థర్డ్ రో సీట్ ఏదైతే ఉందో. సో బేసిక్లీ ఏంటంటే ఈ ఫ్రంట్ 60-40 స్ప్లిట్ సీట్ కాబట్టి ఈ 60 స్ప్లిట్ సీట్ ఏదైతే ఉందో దీన్ని నేను బాగా వెనక్కి పుష్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సీట్ ఏదైతే ఉందో నార్మల్ సెట్టింగ్ అయితే ఇలా సెట్ చేయాల్సి ఉంటుంది. సో అంత నీ రూమ్ అయితే ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ సీట్ వెనక్కి కనుక పుష్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ నీ రూమ్ అది చూసుకోవచ్చు, పెద్ద ఏమి ఉండదు, లెగ్ రూమ్ కానివ్వండి అదేవిధంగా. సో చిన్నపిల్లలు అయితే పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే కూర్చోవచ్చు. అండ్ హెడ్ రూమ్ కూడా పర్వాలేదు, ఆల్మోస్ట్ ఇంత అయితే ఉంది. మనకి కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి సీట్ బెల్ట్స్, పైన చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్. అండ్ విండో సైజ్ కూడా డీసెంట్గానే ఉంది. సో వ్యూ అయితే బాగుంటుంది, క్లాస్ట్రోఫోబిక్గా అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన సెంట్రల్లో రీడింగ్ ల్యాంప్ ఉంది. అండ్ ఏసీ వెన్స్ అయితే మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనకి థర్డ్ రో సీట్స్ వరకు అయితే ఎయిర్ అయితే మనకి ఇక్కడ వరకు ఫోకస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు చూసుకోవచ్చు మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొవిజన్ లేదు 12 volts పాస్ సాకెట్కి, మేబీ ఇది VXA వేరియంట్ కాబట్టి థర్డ్ రో అయితే నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఆల్రైట్, ఇప్పుడు మనం సెకండ్ రో కూడా చెక్ చేద్దాం. సెకండ్ రో స్పేస్ అయితే చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ చాలా అంటే చాలా ఉంది. మీరు కొంచెం ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూడా కూర్చున్నా సరే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇంత నీ రూమ్ అయితే ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ ఇంత అయితే ఉంది, హ్యాండ్ స్పాన్ అంతా. సో ఈజీగా ఒక 6 feet పర్సన్ కూడా కూర్చోబెట్టచ్చు. అండ్ సెంటర్లో చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 12 volts పాస్ సాకెట్ ఉంది. అండ్ పైన ఆల్రెడీ చూపించినట్టుగా మనకి ఇక్కడ 4 AC వెన్స్ ఉన్నాయి, రూఫ్ మౌంటెడ్ AC వెన్స్. దాంతోపాటు ఇక్కడ మనకి బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్కి కూడా కంట్రోల్ ఉంది. అండ్ సైడ్ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ సీట్స్ విషయానికి వస్తే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ సీట్స్ కాబట్టి. అండ్ కుషనింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, సాఫ్ట్గా. అండ్ ఇది చూసుకోవచ్చు మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బట్ నో కప్ హోల్డర్స్. అండ్ ఇలా కూర్చుంటే కనుక మీరు చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ స్పేషియస్ క్యాబిన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ విండో సైజ్ కూడా చూసుకున్నా మనకి చాలా పెద్దగా రెక్టాంగులర్గా ఉంది. సో లాట్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది. ఆల్రైట్, ఇప్పుడు మన ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. చూసుకోవచ్చు మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే రాదు. అండ్ డోర్ ఓపెనింగ్ కూడా బాగానే వైడ్గా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్, డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, ఓవర్వేమ్ కంట్రోల్స్ ఉన్నాయి విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. కింద డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు, ఈజీగా 1 liter వాటర్ బాటిల్. అండ్ దాని పక్కన స్పేస్, ఇక్కడేమో మనకి స్పీకర్స్. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి రిక్లైన్ ఫంక్షన్తోనే వస్తుంది, హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు. ఆబ్వియస్లీ మనకి ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి కింద చూసుకోవచ్చు మనకి డెడ్ పెడల్ ఉంది, ప్రాపర్ డెడ్ పెడల్. పైన చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, దాని పక్కన వచ్చేసి ఏసీ ఆఫ్ స్విచ్ అండ్ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. ఈ ఎర్తిగా VXA వేరియంట్ యొక్క క్యాబిన్ అది చూసుకోవచ్చు మనకి. సో సింపుల్ ఎలిమెంట్స్తో వస్తుంది. పైన చూసుకోవచ్చు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అన్నీను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బేసిక్ ఫ్లాట్ గ్రే కలర్ ఫినిష్లో ఉంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZX అండ్ ZXi Plus నుంచి అయితే మనకి వుడెన్ ట్రిమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అది చూడడానికి కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. బట్ ఈ VXA వేరియంట్లో అయితే పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్లో బాక్స్ ఏదైతే ఉందో దీనికి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. కూల్ కాదు, బేసిక్ గ్లో బాక్స్ అది. అండ్ దాంతోపాటు కప్ హోల్డర్స్ కూడా చూసుకున్నాం, మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ వస్తాయి. ఆల్రైట్, ఇప్పుడు మనం స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 3 spoke ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది టిల్ట్ అడ్జస్ట్మెంట్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ దీని మీద కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇక్కడేమో మనకి ఫోన్ బటన్స్. అండ్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఎనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఇది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్. బట్ ఏంటంటే సెంటర్లో మనకి ఏదైతే ఉందో MID అది కలర్ యూనిట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు టార్క్ అండ్ పవర్ బ్యాండ్స్ కానివ్వండి, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, టైమ్, యాక్సిలరేషన్, బ్రేక్ గ్రాఫ్
ఇక్కడ మనకి హైబ్రిడ్ వేరియంట్ కాబట్టి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి బ్యాటరీ ఒక అది చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, అదేవిధంగా యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డ్రైవింగ్ టైం కానివ్వండి, టోటల్ ఐడిల్ స్టాప్ టైం. సో బేసిక్ ఫీచర్స్ అన్ని కవర్ అవుతాయి. దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ గేజ్ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి టెంపరేచర్ గేజ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ దీంట్లోనే మనకి ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి 2D నాడీ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ఒక నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి 7-inch స్మార్ట్ ప్లే ప్రో స్టూడియో సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ BXA వేరియంట్లో జస్ట్ ఏంటంటే మనకి రేడియో కనెక్టివిటీ, USB కనెక్టివిటీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఇది చూసుకోవచ్చు 2D నాడీ సిస్టమ్. సో ఇక్కడ టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. దీంతో మీరు ట్రాక్ సీక్ చేయొచ్చు నెక్స్ట్ ట్రాక్కి. అండ్ రేడియో మీడియా సెటప్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆఫ్ కూడా చేయొచ్చు డిస్ప్లేని. 2D నాడీ సిస్టమ్ అయినా సరే మనకి ఇక్కడ టచ్ యూనిట్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు మిగతా 2D నాడీ సిస్టమ్స్ చూసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి మాన్యువల్ బటన్స్ ఉంటాయి. బట్ ఇదేంటంటే టచ్ బటన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అది కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ దాని ఫాలో అవుతే ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ AC కంట్రోల్స్ వస్తే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కాదు. సో సెంటర్ నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కంట్రోల్తో మీరు ఏంటంటే టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఛార్జింగ్ పోర్ట్స్ ఇక్కడేమో మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడేమో మనకి USB-కి అండ్ దాంతోపాటు AUX కేబుల్కి ప్రొవిజన్ అయితే ఉంది. సో 2D నాడీ సిస్టమ్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ AUX అండ్ USB కనెక్టివిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పేస్ అయితే ఉంది ఫోన్ పెట్టుకోవడానికి. అండ్ ఈ కప్ హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. సో ఇక్కడ ఉన్నది కదా, దీంతో మీరు వెన్స్ ఓపెన్ లేదా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇవి కూల్డ్ కప్ హోల్డర్స్ అనమాట, కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. సో ఏమైనా డ్రింక్స్ కానీ ఏమైనా చిల్డ్గా ఉంచుకోవడానికి ఈ ఫంక్షన్ అయితే వాడచ్చు. MPV కాబట్టి మనకు ఆబ్వియస్లీ అలాంటి ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ ఉంటాయి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 5-speed AMT ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ వెనకాల చూపించినట్టుగా ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్ అయితే ఉంటుంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడేమో మనకి సన్ వైజర్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మిర్రర్ ఉంటుంది. ఆబ్వియస్లీ డ్రైవర్ సైడ్ అయితే మనకి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే స్టాండర్డ్గా మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, హిల్ హోల్డ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి బేస్ వేరియంట్ LXA నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.